హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ సచివాలయంలో ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. ముఖ్యంగా ఏపీ సచివాలయంలో కీలకమైన మంత్రులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, వీళ్ళందరూ ఉండే ప్లేస్లలో రెండో బ్లాక్ అత్యంత కీలకం. అయితే ఈ రెండో బ్లాక్లో యాక్సిడెంట్ అయితే జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈరోజు 6:30 ఆ టైంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పేసి సమాచారం అయితే వస్తుంది. ఒకసారి ఆ విజువల్స్ చూడండి. దీని వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయి ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి అనే విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. చూశారు కదా సచివాలయం ఫైర్ యాక్సిడెంట్, అది చూడ పెద్ద ఎత్తున మంటలు ఉన్నాయి కదా. చూశారు కదా ఫైర్ యాక్సిడెంట్ మన రాష్ట్రానికి కేంద్ర బిందు సచివాలయం అంటే మన రాష్ట్ర పరిపాలన మొత్తం అక్కడే, మన పరిపాలన అక్కడి నుంచి కొనసాగుతుంది. కాకపోతే మరి ఎందుకు అంటే అంత కీలకమైన ప్లేస్నే ఎన్నో కీలకమైన ఫైల్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. మరి అక్కడ ఎందుకు ఈ స్థాయి సచివాలయానికి ఫైర్ యాక్సిడెంట్కి కారణమైంది అంటే పెద్ద స్థాయిలోనే అయింది. తెల్లారుజామున 6:30 ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్ అయింది. కాకపోతే దీని మీద ఏమన్నా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అనమాట. ఎందుకు అంటే ఎక్కడ జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యాలయం అయిన సచివాలయంలోనే ఎందుకు జరుగుతుంది ఫైర్ యాక్సిడెంట్, అర్థమైందా? అక్కడ అన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉంటాయి. ఏమంటారు, అక్కడ పెట్టే ప్రతి ఒక్క ఎక్విప్మెంట్, బ్యాటరీలు కానీ ఇన్వర్టర్లు కానీ అవన్నీ కూడా చాలా కాస్ట్తో అక్కడ పెడతారు. ఎందుకంటే రాష్ట్రానికి ప్రధాన కేంద్ర బిందువు కాబట్టి అక్కడ ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకూడదని. కాకపోతే ఇంత చర్యలు తీసుకున్నా కానీ మరి ఎందుకు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనేది కీలకమైన ప్రశ్న. ముఖ్యంగా ఇక్కడ ఏమైనా కుట్రకోణం ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇది ఒక రకంగా మన రాష్ట్రానికి అవమానకర విషయం. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే దాని అర్థం ఏంటి? అది ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఒక రకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి, ఒక రకంగా అక్కడ ఉండే మంత్రులు బాధ్యత తీసుకోవాలి. మరి ఎందుకు నిర్వహణ ఇంత లోపంగా ఉంది అంటే మన రాష్ట్రానికి సంబంధించిన అత్యంత కీలక ఫైల్స్ ఉంటాయి అక్కడ. అలాంటప్పుడు ఎక్కువ డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా కానీ అక్కడ నిర్వహణ, బ్యాటరీలు కానీ ఇన్వర్టర్లు కానీ ఎక్కువ ఖర్చు పెట్టి ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. కాకపోతే అట్లా తీసుకోవట్లేదు అనమాట. దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతాయి. ఎందుకంటే రాష్ట్రానికి ఒక జీవనాడి, మన దేహంలో ఒక గుండె ఎట్లా ఉంటుందో మన రాష్ట్రానికి కూడా సచివాలయం అనేది ఒక గుండె లాంటి ప్రదేశం. ఆ గుండెలోనే ప్రాబ్లం వస్తే ఎట్లా, రాకూడదు కదా. దీని వెనక సమగ్ర విచారణ జరిపి అలాగే ఇలాంటి సంఘటనలను కూడా భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.